శాంతి 10/12/25 వరదానం. మాస్టర్ రచయిత స్థితి ద్వారా ఆపదలలో కూడా మనోరంజనను అనుభవం చేసుకునే సంపూర్ణ యోగి భవ. మాస్టర్ రచయిత స్థితి ద్వారా ఆపదలలో కూడా మనోరంజనమును అనుభవం చేసుకునే సంపూర్ణ యోగి భవ. స్లోగన్: హృదయ సింహాసనమును వదలి సాధారణ సంకల్పాలు చేయడము అనగా నేలపై కాలు మోపడం. హృదయ సింహాసనమును వదలి సాధారణ సంకల్పాలను చేయడము అనగా నేలపై కాలు మోపడం. మధురమైన పిల్లలు, దానము ఇంటి నుండి ప్రారంభమవుతుంది. అనగా మొదట స్వయం ఆత్మాభిమానులుగా అయ్యేందుకు కృషి చేయండి. ఆ తర్వాత జ్ఞాన ఖడ్గమునకు పదును వచ్చేస్తుంది. ప్రశ్న: సంగమయుగములో ఏ రెండు విషయాలలో కష్టపడము ద్వారా సత్యయుగ సింహాసనానికి అధిపతులుగా అయిపోతారు? జవాబు: సుఖ దుఃఖాలు నిందాస్తుతులలో సమాన స్థితిలో ఉండేందుకు కృషి చేయండి. ఎవరైనా తప్పుగా మాట్లాడితే, క్రోధం చేస్తే మౌనంగా ఉండిపోండి. ఎప్పుడూ మీ నోటితో చప్పట్లు కొట్టకండి, అంటే ఎదురు చెప్పకండి. కళ్ళను శుద్ధముగా చేసుకోండి. అశుద్ధమైన దృష్టి పూర్తిగా సమాప్తమైపోవాలి. ఆత్మలమైన మనం సోదరులము. ఆత్మగా భావిస్తూ జ్ఞానం నివ్వండి. ఆత్మాభిమానులుగా అయ్యేందుకు కృషి చేయండి. అప్పుడు సత్యయుగ సింహాసనానికి అధిపతులుగా అయిపోతారు. సంపూర్ణ పవిత్రంగా అయ్యేవారే సింహాసనానికి అధికారులుగా అవుతారు. ఓం శాంతి. ధారణ: గాయన యోగ్యులుగా, పూజా యోగ్యులుగా అయ్యేందుకు ఆధ్యాత్మికంగా అవ్వాలి. ఆత్మను శుద్ధముగా చేసుకోవాలి. ఆత్మాభిమానులుగా అయ్యేందుకు కృషి చేయాలి. మన్మనాభవ అభ్యాసము ద్వారా అపారమైన సంతోషములో ఉండాలి. స్వయమును ఆత్మగా భావిస్తూ ఆత్మతోనే మాట్లాడాలి. కళ్ళను శుద్ధముగా తయారు చేసుకోవాలి.